ఇంకా విచిత్రం, నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన. అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్రోద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన ఏదో పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్ మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడితే వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు. అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతున్నా అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు. నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం. ఏది శాశ్వతం కాదు అధ్యక్ష. నేను కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు, కోర్టులకు ఉంటది. అంత ఆవేశంలో, అంత ఆవేశం, అంత అయ్యో పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను. అరే అరే మొత్తం ఇంత దాడి, ఇంత ఉక్రోషం. ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు, ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో 2 గంటలు తిట్టండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ మైక్ కట్ కాదు, నీకు ఎంత ఉందో అంత తీసుకో, నాకేం ఇబ్బంది లేదు. మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మీ తిట్లన్నీ మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు. మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది. ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక 20 ఏళ్ళు కాంగ్రెస్ ఓటేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది. మీరు పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు, హర్యానాలో చేసినారు, ఢిల్లీలో చేసినారు, అద్భుతాలు సాధించారు. మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు. 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు. వేసినారా ఓట్లు మీకు? అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, రంకెలతో ఏమి రాదు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తే ఏం కాదు. రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను. మీరు నేను చెన్నై మీటింగ్కి పోయాను, అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు. పెడితే నేను మీ పార్టీని కాదు, మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాను. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు, 33% కాదు 36% ఇవ్వచ్చు అని చెప్పిన. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక, సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి, నేను గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలి, అది నా బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషను, గని రంకెలేస్తే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా, పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలన్నీ ఉంటాయి. పరిపాలన అంటే ఇప్పుడు మేము 2014లో మేము కూడా ఆడికి వచ్చినాడు, ఇవన్నీ కష్టాలతోనే మేము కూడా స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా ఒక్కొక్కటి సెట్ చేసుకుంటేనే వీడి దాకా వచ్చినాం. ఐ విష్ యూ ద బెస్ట్ అధ్యక్ష. వాస్తవం ఏమంటే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలామంది సంకలు గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్కు 0-0-0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0నే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష? ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గుండు 0. 8 + 8 నార్మల్గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష 10 ఏళ్లలో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు ఇదివరకు చెప్పారు, నేను కూడా చెప్తాను, లెక్క చెప్పమంటే మొత్తం చెప్తాను. 10 ఏళ్లలో చేసిన అప్పు సంవత్సరానికి 41,000 కోట్లు మాత్రమే. మీరు ఒక్క సంవత్సరంలోనే చేసిన అప్పు 1,58,000 కోట్లు. మేము చేసింది 41,000 కోట్లయితే మీరు ఒక్క సంవత్సరంలో దానికి 4 రెట్లు చేసినారనేది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష మంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష, వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం. అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా, సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. ఇది నా ఛాలెంజ్. స్వీకరిస్తారా? కొడంగల్, కొండారెడ్డిపల్లి పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష. వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది. 2 లక్షలు తెచ్చుకోండి, ఎంబడే ఓన్రి,
డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా, అయిపోతుంది 2 లక్షల రుణమాఫీ. అయ్యిందా అధ్యక్ష? పోదామా ఏ ఊరికన్నా?